వెల్కమ్ టు D6 ఛానల్. ఈ రోజున మనము జనగామ జిల్లా కొడకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఉన్నాము. మండల వైద్యాధికారి డాక్టర్ హరికృష్ణ గారి దగ్గర ఉన్నాము. అయితే దేశవ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసెస్లో ఒక డిఫరెంట్ బ్యాక్టీరియాస్, వైరస్లు కరోనా కాలం నుండి కొత్త వైరస్లు వస్తున్నాయి. సరే, అంతకుముందు వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో కొంచెం విపరీతంగా వాటి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం అనేటువంటిది చూపిస్తూ కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా అక్కడ మెదడు తినేటువంటి ఒక అమీబా, ఒకటి కొత్త బ్యాక్టీరియా వాటర్లో అది పుట్టి అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల ఇటీవల కాలంలో ఒక 19 మంది ప్రాణాలను కోల్పోయారని చెప్తున్నారు. మెదడు డైరెక్ట్గా తినేసి. ఆ తర్వాత ఆంధ్రాలో కూడా గుంటూరులో, ఏపీలో గుంటూరులో కూడా చీకటిపాలెం, రెడ్డిపాలెం అన్నటువంటి విలేజ్లో కూడా అక్కడ ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ ఒక రకంగా ఎఫెక్ట్ అయ్యి కొంతమంది ప్రాణాలు పోయినాయి. సో ఈ సందర్భంగా అసలు ప్రజలకు అవేర్నెస్ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది మా బాధ్యతగా. అయితే డాక్టర్ గారితో కనుక మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే కొంచెం అథెంటికేటెడ్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. అయితే ఇప్పుడు మన కేరళలో ఈ బ్యాక్టీరియా అనేటువంటిది, కొత్త బ్యాక్టీరియా అనేటువంటిది ఫామ్ అవుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇది పుకారా, నిజమేనా? అసలు అంటే ఈ బ్యాక్టీరియాని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాని లక్షణాలు ఎట్లాంటివి కనబడతాయి? ఎందుకంటే తెలంగాణలో కూడా అంటే పుకారు, ఒకరిద్దరికి సోకింది అనేటువంటిది అక్కడ ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నారు. నిజం ఎంత వరకు ఉంది అన్నటువంటి విషయం తెలియదు. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే తెలియజేయండి. ఓకే అండి, నమస్కారం. ఇది కేరళ రాష్ట్రంలో ఏదైతే 19 మంది చనిపోయింది అనేది వాస్తవం. అది నెగ్లేరియా ఫౌలేరి అనేది ఒక అమీబా. ఆ అమీబాని మనం అనడమే ఫ్రీ లీవింగ్ అమీబా అంటారు. ఫ్రీ లీవింగ్ అంటే మామూలుగా డైరెక్ట్ బయట పెరిగే అమీబా. అమీబా అనేది ఒక బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, కానీ ప్రోటోజోవల్ స్పీసీస్ అన్నట్టు. ప్రోటోజోవా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్రిమికం లాగానే అది కూడా. ప్రోటోజోవా అనేది ఫ్రీ లివింగ్ గా పెరుగుతుంది. ఫ్రీ లివింగ్ ఎక్కడ మెయిన్ గా పెరుగుతుంది? ఫ్రెష్ వాటర్ లేక్స్ లో పెరుగుతుంది. ఫ్రెష్ వాటర్ లేక్స్ లో, ఇంకా ఆ వాటర్ కి అనుగుణంగా ఉన్న సాయిల్లో ఇది ఉంటుంది అన్నట్టు. అయితే మెయిన్ గా దీనికి ఎక్కువ ఎఫెక్ట్ ఎవరు అవుతారంటే ఇట్లాంటి ఫ్రీ లివింగ్ అదే ఫ్రెష్ వాటర్ లేక్స్ లో స్నానానికి వెళ్ళిన వాళ్ళు, అందులో మనము మెయిన్ గా స్నానం చేసిన వాళ్ళు, వాళ్ళ ముఖం కూడా అందులో మునిగినట్టయితే వాళ్ళ ముక్కు ద్వారా, ముక్కులో నరం ఆల్ఫాక్టరీ నర్వ్ అని ఉంటుంది, ఆ నరం నుంచి డైరెక్ట్ మెదడుకి ఎక్కుతుంది. డైరెక్ట్ నరం నుంచి మెదడుకి వెళ్ళిపోతుంది. ముక్కు ఆల్ఫాక్టరీ నర్వ్, దాని నుంచి డైరెక్ట్ మెదడుకి వెళ్ళి డైరెక్ట్ ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు దాని ఇంగ్లీష్లో టర్మ్. అంటే మెనింజస్ అంటే బ్రెయిన్ ని కవర్ చేసే లేయర్స్, ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్. సో మెయిన్ గా ఇది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. సో దాంతో ఇది చాలా రేర్. అది ఇప్పుడు చాలా మంది సరస్సులకు పోయి స్నానాలు చేస్తారు, బర్లను తీసుకుపోతారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు, కానీ చాలా రేర్గా వస్తుంది. చాలా తక్కువ, అంటే ఎక్కడో చాలా 1% ఛాన్స్ అట్లా వస్తుంది. కానీ వచ్చిన వాళ్ళకు చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ ముక్కు నరం నుంచి బ్రెయిన్ కి ఎక్కుతుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్టివిటీ ఉంటుంది. తొందరగా ఇన్ఫెక్టివిటీ ఉంటుంది. వాళ్ళకి రావడం కూడా నార్మల్ మెడ పట్టేస్తుంది. మెనింజైటిస్, మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే మనకు మొత్తం మెదడుకు వస్తుంది కాబట్టి తలనొప్పి, జ్వరము, ఈ కళ్ళు తిప్పడము, ఈ మెడ పట్టేస్తుంది. మెనింజైటిస్ లో మెడ పట్టేస్తుంది. సో అట్లాంటి నెక్ స్టిఫ్నెస్ అంటారు. అట్లాంటి లక్షణాలతోని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. కానీ అడ్మిట్ అయిన 3-4 రోజులకే వాళ్ళు కోమాలకు పోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది డేంజర్ అన్నట్టు. రావడం చాలా రేర్గా వస్తుంది, కానీ వచ్చిన వాళ్ళు మాత్రము చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ ఆ ప్రోటోజోవా అనేది ఆ కేరళ వాటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఆ వాటర్స్ సరౌండింగ్స్ లో ఇంకా వెళ్ళకపోవడము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్రెష్ వాటర్ లేక్స్ ని అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ మనకు ఒక కేసు వచ్చిందన్నప్పుడు అట్లాంటి లేక్ ని అవాయిడ్ చేయడమే దీనికి మనకు మెయిన్ అన్నట్టు. మళ్ళీ ఇది ఒకవేళ ఇది మనకి వచ్చినాక దీన్ని కనుక్కోవాలి అంటే CSF అనాలిసిస్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తేనే మనకు ఆ అమీబా అనేది మైక్రోస్కోప్ లాగా తెలిసి మనం
కనిపెట్టుకోగలుగుతాం. ఇంకా వేరే PCR, ఎలిసా అని ఆ టెస్ట్లు కూడా ఉంటాయి. కానీ మెయిన్ అయితే CSF అనాలిసిస్లోనే మెనింగో ఎన్సెఫలైటిస్ అనేది అమీబా ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అండ్ ఇది చాలా రేరు బట్ లైఫ్ థ్రెటనింగ్. సో దీనికి జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా అట్లాంటి ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటే ఎక్కడైనా కాదు, ఎక్కడైనా కూడా ఏడైనా ఉండొచ్చు కాబట్టి మనం తెలియని ఏరియాలో పోయి స్నానాలు చేయొద్దు ఫ్రెష్ వాటర్ లేక్స్లో. ఇప్పుడు చెరువులనే కాకుండా అంటే స్టోరేజ్ వాటర్ లో కూడా ఇది పుడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పశువులు కడిగే దగ్గర కానీ అంటే ఈ ఉంటుంది, ఉండదు అని ఏముండదు. కాకపోతే ముందు చెప్పుకున్నట్టు మనం ఫ్రీ లివింగ్ అమీబా అంటే ఇదేదో బర్ల ద్వారా చెర్లకు పోయింది, ఆ మనుషులు ద్వారా చెర్లకు పోయింది అనేది కాదు. అది చెర్లలోనే పెరుగుతుంది. దాని బేసికల్ గా అది చెర్లనే పుడుతుంది, చెర్లనే పెరుగుతుంది అన్నట్టు. మనము దాని దగ్గరికి పోయినప్పుడే మనం కంటామినేటెడ్ వాటర్స్ లోనే పెరుగుతుందా లేతే మామూలుగా ఎక్కడైనా కూడా నదులలో ఇట్లా పెద్ద పెద్ద నదులలో కాదు, ఫ్రెష్ వాటర్ చిన్న చిన్న నదులు, చిన్న చిన్న రివర్స్, సరస్సులు, చిన్న చిన్న నేను అనేది ప్రవహించే వాటర్స్ లో కూడా ఉంటుందా? ఉండే ఛాన్స్ ఉంటుంది, ఉండే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. డిటెక్ట్ అయ్యేంత వరకు అయితే తెలియదు. అంటే ప్రికాషనరీ తీసుకోవడానికి కూడా ఏం లేదు. కొత్త ప్లేస్ లో పోకుండా ఉండాలి తప్ప అంటే ఇది దీంట్లో ఉందా లేదా మనకు తెలియదు. ఉందా లేదా అని చెప్పడం కష్టం. అది వాళ్ళు వాటర్ శాంపుల్ తీసుకొని దాన్ని మైక్రో కల్చర్ చేసి మళ్ళా దాని మైక్రోస్కోప్ కింద పెడితే తప్ప అట్లా మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మామూలు పరిస్థితులలో అట్లా పాసిబుల్ కాదు కదా. మనం ప్రతి వాటర్ దగ్గరికి పోయి వాటర్ అనేది మనం టెస్ట్ చేయం కాబట్టి. తర్వాత జనరల్ గా అంటే రైతులు కానీ అంటే వ్యవసాయం పనులు చేసే వాళ్ళు కానీ డైరెక్ట్ గా వెళ్ళి చెరువులలో కడుక్కుంటారు, స్నానాలు చేసేస్తారు. అట్లనే పశువులు అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా స్నానాలు చేసేస్తుంటారు కనుక మరి ఇప్పుడు అంటే ఒక్క కేరళలోనే ఉందా ఇంకా ఏ రాష్ట్రాల కానీ ఇది ఏమన్నా వచ్చిందని ఏమన్నా అంటే కేసెస్ అయితే ప్రెసెంట్ ఏం డిటెక్ట్ కాలేదు. ఓన్లీ కేరళ వరకే ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కేరళ నుండి. నిజమేనా? నిజం. అంటే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఉందా? ముందు అసలు కొంచెం ముందుగా మనం డిటెక్ట్ చేయగలిగినట్లయితే దాన్ని ఏమన్నా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం? ట్రీట్మెంట్ ఉంది, కంపల్సరీ దానికి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనకి యాంఫోటెరిసిన్ బి, మెట్రోనిడజోల్ అని ఇట్లాంటి డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ ఫార్మ్స్ ఉంటాయి, ఓరల్ ఫార్మ్స్ ఉంటాయి. సో కాకపోతే ఇది డైరెక్ట్ గా నరం నుంచి ఎక్కి ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్ కాజ్ చేస్తుంది కాబట్టి రెస్పాండ్ అవ్వడం అనేది తక్కువ. అందరూ రెస్పాండ్ కారు ట్రీట్మెంట్ కు అట్లా. సో ఆ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాని వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదండి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఈ వాటర్ లో మునిగినప్పుడు, స్నానం చేయడానికి మునిగినప్పుడు కానీ, ముఖం కడుక్కోవడానికి ఇట్లా కొట్టినప్పుడు కానీ ఈ ముక్కు ద్వారా ఈ అమీబా అన్నటువంటిది వెళ్ళి ఈ నరువు ద్వారా వెళ్ళి మెదడు దగ్గరికి వెళ్ళిపోయి 5 లేయర్స్ మొత్తం తినేస్తుంది. ఈ మెదడు మొత్తము ఒక చిన్నప్పటి వాపులాగా వచ్చేసి ఇక్కడ మెడ కూడా పట్టేసినట్టు అయిపోతుంది. దానికి కళ్ళు తిరగడము, హెడేక్ లాగా అవడం అనేటువంటిది ఆ వ్యక్తికి ఇమ్మీడియట్ గానే తెలుస్తుంది. కానీ అసలు ఈ అమీబా వల్ల ఎఫెక్ట్ ఏందన్న విషయము మనం డిటెక్ట్ చేసే సర్కిల్నే లేట్ అవుతుంది అనమాట. అక్కడ అయిన సిచ్యువేషన్. సో ఆ డిటెక్ట్ అయిన 3-4 రోజుల్లోనే ఆ మనిషి మెదడుకి ఎఫెక్ట్ అవుతుంది కనుక వెంటనే కోమాలోకి వెళ్తున్నారు. అది అసలు దాని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేలోపే చనిపోతున్నారు. కొంచెం ముందుగా కనుక డిటెక్ట్ అయినట్లయితే ఆ ట్రీట్మెంట్ అనేది ఉంది. కానీ దీని గురించి మనం డిటెక్ట్ అయిందని వాళ్ళు అంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల తలనొప్పి లేస్తుందంటే ఏదో టాబ్లెట్ వేసుకోవడం, మెడలో నొప్పి మెడ పట్టుకున్నట్టయితే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం, లేకపోతే ఇంకేదో చేయడం వల్ల దాన్ని డిటెక్ట్ చేయడం అనేటువంటిది లేట్ అవుతుంది. అందువల్ల వైద్యం అందకపోవడం వల్ల ఈ 19 మంది మృతి అనేటువంటిది అయింది. కానీ కొంచెం ముందుగా మనం అవేర్నెస్ తోటి డిటెక్ట్ కనుక చేసినట్టు అయితే దానికి ట్రీట్మెంట్ ఉందని డాక్టర్ గారు డెఫినెట్ గా ఉంది. బట్ మళ్ళీ ఎట్ ద సేమ్ టైం లైఫ్ థ్రెటనింగ్, రేర్ బట్ లైఫ్ థ్రెటనింగ్ మనం రెండు చెప్పుకున్నాం కదా. చాలా రేరు, చాలా అరుదుగా వస్తుంది. వచ్చిన వాళ్ళకు చనిపోయే రేట్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్టివిటీ ఎక్కువ దానికి. సో రెస్పాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అందరూ రెస్పాండ్ అవుతారని, బతికే అవకాశాలు తక్కువ చెప్పలేము. సార్ చెప్పేందంటే ట్రీట్మెంట్ ఉంది, బతికే అవకాశాలు మొత్తానికి కొట్టేయలేము, కానీ చనిపోయే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది కేరళలోని పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్నటువంటి చీకటిపాలెంలో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గత దాదాపుగా నెల 15 రోజులు, 2 నెలల నుంచి కూడా ఆ ఊర్లో కూడా ఘర్షణ వాతావరణము ఏర్పడుతుంది. అక్కడ
నిజం చెప్పాలంటే చీకటిపాలెంలో ఒక బొడ్రాయి అయినటువంటిది ప్రతిష్ఠ చేయడం జరిగింది హిందువులు. ఆ బొడ్రాయి ప్రతిష్ఠ చేసిన దాంట్లో ఆ పూజల్లో ఏదో లోపం ఉంది కనుకనే అక్కడ చనిపోతున్నారు వాళ్ళు. కనీసం 2 నెలల్లో 40 మంది చనిపోయినారు అక్కడ. సో అని అంటే హిందూ మతం నుండి క్రిస్టియన్స్ మతంలోకి మారిన వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారని క్రిస్టియన్స్ యొక్క ఆరోపణ. అయితే డాక్టర్స్ ఒక స్పెషల్ మెడికల్ టీం అనేటువంటిది ఢిల్లీ నుండి కూడా వచ్చి అక్కడ వాటర్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయి, భూగర్భంలో ఉన్నాయి కనుక ఈ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఒక ఆర్ఎంపీ అంటే రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొంత ఎఫెక్ట్ ఉందని కొంత ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ పుకార్లు వస్తున్నాయి. అక్కడ విషయం ఏంటి సార్, మీకు ఏమన్నా ఐడియా ఉందా? అక్కడ పరిస్థితి ఏంది? కొంతమంది ఈకోలీ బ్యాక్టీరియా అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. అక్కడనేమో లంగ్స్ లివరు డ్యామేజ్ అయ్యి అక్కడ చనిపోతున్న కేసులు ఎక్కువ, 40 మందిలో కూడా ఇట్లాంటి కేసులే ఎక్కువ కనపడుతున్నాయి. దాని గురించి కూడా చెప్పండి కొంచెం. ఓకే అయితే ఇది చూసాము మేము కూడా న్యూస్. ఈకోలై అనేది ఇది మళ్ళీ డిఫరెంట్ ఆర్గానిజం. ఇది ఒకటి బ్యాక్టీరియానే, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటారు. అనెరోబిక్ అంటే దానికి ఏమి ఆక్సిజన్ గిట్ట ఏం అవసరం ఉండదు పెరగడానికి. మన పొట్టలోనే ఉంటుంది. అది చిన్న పేగులో బ్యాక్టీరియా ఉంటుంది. మామూలుగా అరుగుదలకు కూడా సహాయపడుతుంది, విటమిన్ కే ప్రొడక్షన్ కి సహాయపడుతుంది. కొంచెం హెల్ప్ఫుల్ బ్యాక్టీరియానే, కానీ దాని మోతాదు ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది అలానే మనకి ఎలా ఉంటుందో సేమ్ ఎనిమల్స్ లో కూడా ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటది. కానీ దీని మోతాదు దాటినప్పుడు ఫుడ్ వాటర్ కంటామినేషన్ అంటే ఫీసెస్ లా మన విసర్జనల అది బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఇట్లాంటి విసర్జన ఈ సీవేజ్ వాటర్ ఎప్పుడైతే మనకు డ్రింకింగ్ వాటర్ తో కలుస్తాయో ఇట్లాంటి మురికి నీళ్లు మామూలు నీళ్ళలో కలిసి అంటే తాగే నీళ్ళలో కలిసి కంటామినేటెడ్ అయినప్పుడు ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాలనీ ఎక్కువ గ్రోత్ అయినప్పుడు అది కంటామినేషన్ అయిపోతుంది. అందులో చాలా రకాలు ఉంటది. మామూలు ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇట్లాంటితో పాటు సేమ్ మళ్ళీ ఇందులో కూడా లైఫ్ థ్రెటనింగ్ అంటే చనిపోయేదాకా కూడా దారితీస్తుంది. ఎందుకంటే దాదాపు 40 మంది చనిపోయారు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉంటారు. ఇమ్యూనిటీ వాళ్ళకు లెవెల్స్ బట్టి ఎఫెక్షన్ ఉంటుంది. సేమ్ ఇంచుమించు టైఫాయిడ్ ఫీవర్ కూడా ఇదే స్టోరీ ఉంటుంది. అలానే ఈకోలై కూడా ఇంతే అన్నట్టు. ఏంటంటే మనకు కంటామినేటెడ్ వాటర్ ఎప్పుడైతే మనకు డ్రింకింగ్ వాటర్ తో కలుస్తుందో అది మనకది కంటామినేషన్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అది సో కంటామినేటెడ్ వాటర్ సోర్స్ అనేది అయితే ఒకటి న్యూస్ బయటకు వచ్చింది. అక్కడ దాని బ్యాక్టీరియా ఒక గ్రోత్ ఎక్కువ ఉందని ఒకటి వచ్చింది. అలాగే ఇట్లా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆర్ఎంపీ కొంచెం యాంటీబయాటిక్ డోసులు ఎక్కువ ఇవ్వడం వల్ల చనిపోయింది అనేది కూడా ఒకటి ఉంది స్టోరీ. సో ఇందులో ఎట్లయినా ఆర్ఎంపీస్ దగ్గరికి అయితే యాంటీబయాటిక్స్ కి కానీ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ జనాలు వెళ్ళకూడదు. అది అక్కడనే కాదు ఎక్కడైనా కూడా ఫస్ట్ రిజిస్టర్డ్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయినాకనే ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అది ఎప్పటికైనా మంచి సలహా అనేది. అండ్ ఇది ప్రివెంట్ చేయడానికి అయితే సేమ్ థింగ్, ఫుడ్ వాటర్ కంటామినేట్ కాకుండా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి, పరిశుభ్రతంగా ఉండాలి. మురికి నీళ్ళు ఉన్న దగ్గర మనం స్నానాలు చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. కొంచెము బట్టలు పిండడం కానీ, కొందరు బోళ్ళు కూడా కడుగుతుంటారు, అవన్నీ చేయకూడదు. ప్లస్ మల విసర్జన ఓన్లీ వాష్రూమ్ లోనే ఉండాలి. బయట చేసి అక్కడ నుంచి మళ్ళీ కంటామినేట్ అయినా కూడా వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు అంటే జస్ట్ కంటామినేట్ కాకుండా చూసుకోవాలి మనం ఆ ఏరియా నుంచి కానీ మనం సెల్ఫ్ కానీ హైజీన్ కానీ నీట్నెస్ కానీ మెయింటైన్ చేసుకోవాలి. అదండి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది దీనికి మెయిన్. ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైనటువంటి నీళ్లు, ఏ రకంగా కలుషితమైన కూడా మురుగు నీళ్లు కలిసినటువంటి మంచి నీళ్ళు అయినా సరే, ఆ తర్వాత వాడకము నీళ్ళైనా సరే శుభ్రంగా ఉండడం మంచిది. తర్వాత చిన్నపిల్లలకి స్కూల్స్లో కూడా చెప్తున్నారు, పెద్దవాళ్ళకు తెలిసినా కూడా ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తారు. ఖచ్చితంగా చేతులు కడుక్కున్న తర్వాతనే, శుభ్రంగా సబ్బుతోటి కడుక్కున్న తర్వాతనే భోజనం చేయండి. లోపలికి పోయే ప్రతి పదార్థం మీరు అంటే వాటరు కానీ ఏ రకమైనటువంటి ఫుడ్ అయినా కూడా కంటామినేటెడ్ అంటే కలుషితం కాకుండా మంచి. తర్వాత భోజనం కూడా కొంచెం అంటే వీలైన వాళ్ళైనా సరే వేడివేడిగా పదార్థాలు తినడము మంచిది. తర్వాత ఇప్పుడు అక్కడ ఈకోలీ
విషయంకి వస్తే మనకి గుంటూరు జిల్లాలో ఒకటి చీకటిపాలెం, ఇప్పుడు రెడ్డిపాలెంలో కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ కూడా ఏంది అని అంటే స్టోరేజ్ వాటర్ లాగా ఒక దగ్గర ఉంది, అది కంటామినేటెడ్ వాటర్. అక్కడ ఏదో గుట్టను తొలిచి అక్కడ స్టోరేజ్ వాటర్లో వాళ్ళు నీళ్లు తాగడం వల్ల ఈ ఎఫెక్ట్ అయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈకోలినే కాకుండా ఆ ఏరియాలో యురేనియం ఎఫెక్ట్ కూడా ఉందని చెప్పేసి అన్నారు. కానీ రీసెర్చ్లో అంటే యురేనియం పెద్దగా అంటే ఓవర్ ఎక్కువనైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువనైతే ఏం లేదు అని మళ్ళీ ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే కేంద్ర బృందం కూడా, వైద్య బృందం కూడా అక్కడికి వెళ్ళి ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో, ఎవరైతే అంటే చనిపోయినారో వాళ్ళు వాడినటువంటి ఎక్కడి నుంచి వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చుకొని వాడినారో ఆ నీళ్ళ శాంపుల్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దాని గురించి చెక్ చేస్తున్నారు, ల్యాబ్స్లో జరుగుతుంది. ఈకోలి అనేటువంటిది మాత్రం ప్రస్తుతానికి డిటెక్ట్ అయినటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను మనం శ్రద్ధగా ఉండి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎఫెక్ట్ కాదని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. అంటే మళ్ళీ కూడా నీళ్లు వేడి చేసుకొని తాగడము, వ్యక్తిగత పరిశుభ్రత, మీ కేర్ మీరు తీసుకోవాలి, మీ పిల్లలకు నేర్పించాలి. ఇది ఖచ్చితంగా ఇప్పుడు బాత్రూమ్ లెట్రిన్ పోవడం అనేటువంటిది బయటకు పోకుండా మీ ఇంట్లోనే, అది కూడా బాత్రూమ్స్ కూడా శుభ్రంగా, లెట్రిన్స్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత బయటికి పోకుండా ఉండడం మంచిది. తర్వాత నీళ్లు ఎక్కడ మీరు తెలిసి కానీ పొరపాటున కానీ ఎక్కడనో బయటకు పోయినప్పుడు కూడా మీ వెంట మీ ఇంట్లోనే వాటర్ అంటే మరగబెట్టి చల్లాల్సిన నీళ్ళు అయినా సరే, అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు మీ ఇంట్లోనే మరగబెట్టుకొని చల్లాల్సినటువంటి నీళ్ళే మీ వెంట తీసుకొని పోతే బెటర్, మ్యాక్సిమం బెటర్, వాటర్ చేంజ్ అవ్వకుండా. ఎందుకనంటే మనం ఎక్కడికో ఏదో ఒక కార్యక్రమానికి పోతాం, అక్కడ ఇచ్చినటువంటి నీళ్లు అవసరం పూర్తిగా తాగుతాం, కానీ అది ఏంటి అంటే మనం చెక్ చేసుకుని అయితే తాగం, అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక దాన్ని కొంత అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకా దీని గురించి ఇంకేమన్నా చెప్పేది ఉందా? అంటే ఇప్పుడు మన ఏరియాలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మన ఏరియాలో అయితే అసలు ఇప్పటి వరకు కేసెస్ లేవు, డిటెక్ట్ కాలేదు, బయటికి రాలేదు. అదైనా సరే ఏదైనా సరే ఇప్పుడు మన కేరళలో ఒక రకమైనటువంటి అమీబా, ఇక్కడ ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఇక్కడ మామూలు గ్యాస్ట్రోఎంటరైటిస్, లూజ్ మోషన్స్ తో వస్తారు. అది అండర్ కుక్డ్ మీట్, అంటే వాళ్ళు మాంసం చేసుకున్నప్పుడు సరిగా దాన్ని కుక్ చేయకపోయినా కూడా మోషన్స్ అవుతాయి. మెయిన్ గా ఆ రీజనే ఎక్కువ ఉంటది మనకు. ప్లస్ ఫుడ్ వాటర్ కంటామినేషన్ ఉంటది, కానీ అందులో ఈకోలై కూడా ఉంటది. కానీ ఖచ్చితంగా ఈకోలై వల్లనే అవుతుందని మనకు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎంటరిక్, మనం సాల్మనెల్లా ఏదైతే టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, అది కూడా సేమ్ కంటామినేషన్ రూటే కాబట్టి మోస్ట్లీ అవే ఉంటాయి. కలరా, నార్మల్ కలరా, అమీబియాసిస్ గురించి అంతే. ఇంకా ఫ్రెష్ వాటర్ లేక్స్ ని మనము అవాయిడ్ చేయాలి కంపల్సరీ. స్నానాలు మొత్తం మన తల మునిగేటట్టు అయితే స్నానం చేయొద్దు, అదొక్కటే ఇప్పటికీ దానికి ప్రివెన్షన్ అంతే. అండ్ ఏదన్నా అట్లా ఫ్రెష్ వాటర్ నీళ్ళల్లో స్నానం చేసినప్పుడు ఎంబటే తల నుంచి మెదడు, నెక్ బట్టేసినట్టు అయ్యి, జ్వరం వచ్చినట్టు అట్లాంటివి ఏమైనా ఉంటే ఎంబటే కన్సల్ట్ కావాలి. అట్లా అథెంటికేటెడ్ డాక్టర్స్ ని కన్సల్ట్ కావాలి. ఇదండి విషయం. ఇప్పుడు మీకు చిన్నపాటి డౌట్ వచ్చినా కూడా, అంటే మీరు ఎక్కడైనా అనుకోకుండా స్నానం చేస్తే కనుక వెంటనే మీకు మెడ పట్టేసినట్టు అవ్వడం, తలనొప్పి అవ్వడం, కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటే మాత్రం వెంటనే మీరు మీకు దగ్గర ఉన్నటువంటి మంచి హాస్పిటల్కు వెళ్ళండి. ఫస్ట్ అయితే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు టెస్టులు కనుక చేసుకున్నట్టయితే ఇవి డిటెక్ట్ అయిన దాన్ని బట్టి దాన్ని మీకు మెడికేషన్ ఉంటుంది. అయితే ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా గురించి సార్ చెప్తున్నటువంటిది ఏంటంటే, కంప్లీట్గా అది చెడు బ్యాక్టీరియా అయితే కాదు, మామూలుగా మన చిన్న పేగులోనే ఉంటుంది. అది డైజెషన్ సిస్టంలో కూడా మనకు తోడ్పడుతుంది. కాకపోతే ఏంటంటే ఉండాల్సిన డోసు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అది చెడు ప్రభావాలు చూపిస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే ఈ వీడియో ఎవరినో భయపెట్టేయడం కోసం చేయడం లేదు, అవేర్నెస్ కోసము. ఎందుకనంటే ఇది కేరళలో ఉంది ఇప్పటికీ, కానీ మన దగ్గరికి రావద్దు అన్నది అయితే లేదు. రావచ్చు, రాకపోవచ్చు, వస్తుందని కూడా లేదు, రాదని కూడా లేదు. ఎందుకనంటే ఆ వాటర్ని ఎవరైనా తీసుకొచ్చినా లేకపోతే ఏ రకంగా కూడా ఎక్కడ ఉండదని లేదు, అది ఫ్రీ లివింగ్, అది ఎక్కడైనా కూడా అది రావచ్చు. కనుక అవేర్నెస్ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరికీ అందరూ అవేర్నెస్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.